హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. మనం రోజు చూస్తూ ఉన్నాం, ధనవంతులు అంటే డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్నోళ్ళు అయిపోతున్నారు. కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎప్పటికీ మిడిల్ క్లాస్ కానీ ఉండిపోతున్నారు. ఎందుకని ఇలా? ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటి ఆలోచించారా? ఇప్పుడు మనకు డబ్బు వస్తూ ఉంది, కానీ ఆ డబ్బు మనతో ఉండడం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంది. అలా ఖర్చు అవడమే కాకుండా అదనంగా ఇంకో 2-3 రూపాయలు కూడా అప్పు పడుతూ ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటో గమనించారా? ముందు మనం ఆ కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఏమీ లేదండి, ఇక్కడ మనం చేసే చిన్న మిస్టేక్సే ప్రధాన కారణం. ఆ మిస్టేక్స్ అనేది తెలుసుకుని మనం జాగ్రత్త పడితే కనుక మనం కూడా ధనవంతులం అవ్వచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్యలో మీరు కనుక స్కిప్ చేస్తే ఎప్పుడూ కూడా మీకు అసలు అర్థం కాదు. అందుకే లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. అయితే ఈ చిన్న మిస్టేక్స్ ఏంటి? మధ్యతరగతి వాళ్ళు ఎప్పటికీ మధ్యతరగతి వాళ్ళుగానే ఎందుకు ఉంటున్నారో అర్థమయ్యేలా చెప్తాను. అందులో భాగంగా ఈ మిస్టేక్స్ చాలామంది చేస్తున్నారు. నేను కూడా చాలామందిని చూస్తూ ఉన్నాను. వాళ్ళు సేవింగ్స్ అకౌంట్లో 5-10 లక్షలు ఉంటాయి వాళ్ళకి. అవునండి, ఇది నిజం. ఒక మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో 5-10 లక్షల వరకు డబ్బులుంటాయి. వీళ్ళు ఎక్కడ కూడా ఈ డబ్బులు అనేది దేనిపైన పెట్టుబడి అయితే పెట్టరు. వీళ్ళు ఎప్పుడూ సేవింగ్స్ అకౌంట్లోనే దాచుకుంటూ ఉంటారు. వీళ్ళకి భయం. మనం వెళ్ళి ఒకసారి వీళ్ళని అడిగామనుకోండి, ఎందుకు మీరు ఇలా సేవింగ్స్ అకౌంట్లోనే డబ్బులు దాచుకుంటూ ఉంటున్నారు అని మనం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు ఇలా పెట్టుబడులు పెట్టాలంటే చాలా భయం అండి, మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి, మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో ఏమో తెలియదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మాకు టెన్షన్స్ ఉంటాయి, ఆ టెన్షన్స్లో ఎలాంటి ఖర్చులు వస్తాయో తెలియదు, అందుకే మేము సేవింగ్స్ అకౌంట్లోనే దాచుకుంటూ ఉంటాము అని చెప్తున్నారు. నేనైతే ఒకటే చెప్తున్నాను, సేవింగ్స్ అకౌంట్లోనే దాచుకుంటే మనకు వడ్డీ ఎంత వస్తుంది? మహా అయితే 2-4% మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ రేటు కూడా మీరు గమనించాలి కదా. ఇన్ఫ్లేషన్ రేట్ మాత్రం 6% ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే అసలు ఏంటో మీకు తెలుసా? ధరలు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో మనకు ప్రతి నిత్యం అవసరమయ్యేది ఏంటి? మనకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏవైనా తెచ్చుకోవాలి అన్నా, సరుకులు తీసుకురావాలన్నా, ఏవైనా కానీ, పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టాలన్నా, తీసుకురావాలన్నా, ప్రొవిజన్స్కి వెళ్ళాలన్నా మనకు కావాల్సిందేంటి? ఒక బైక్ కావాలి. నిత్యం అవసరమయ్యేది ఇది. ఒక బైక్ కావాలి. గమనించారా? ఈ బైక్కి ఏం ఖర్చు అవుతుంది? పెట్రోల్ ఖర్చు అవుతుంది. మనం వెళ్ళి పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ పట్టించుకోవాలి. ఆ పెట్రోల్ పట్టించుకోవాలంటే 1 లీటర్ ఎంత అవుతుంది? 2014లో కనుక ఈ పెట్రోల్ ధరని చూస్తే 60 రూపాయలు ఉంది. గమనించండి, 2014లో కేవలం 60 రూపాయలు ఉంది కదా. కానీ ఇప్పుడు అదే పెట్రోల్ ధర 110 రూపాయలు ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఇదే కాదు, ప్రతి ఐటెం కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ధర కంటే ఇంకా పెరుగుతుంది. మనం కనుక ఆ డబ్బులన్నీ అలా సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచామనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? ఇన్ఫ్లేషన్ అనేది మన డబ్బునంతా తినేస్తుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి 1 లక్ష రూపాయలకి సంవత్సరానికి 2500 మనం ఇన్ఫ్లేషన్కి నష్టపోతున్నట్లే కదా. అదే మనం మన సేవింగ్స్ అకౌంట్లో సుమారు ఒక 10 లక్షలు కనుక ఉంచినట్లయితే సంవత్సరానికి 2500 ఇన్ఫ్లేషన్కి మనం నష్టపోతున్నట్లే. ఇదంతా ఎవరు తింటున్నట్లు? మనం నష్టపోతున్నాం ఇక్కడ. ఇదంతా నేను ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒక 3 months ఆఫ్ ఎక్స్పెన్సివ్ మనకి ఏదైనా సరే ఎమర్జెన్సీ అనేది వచ్చినప్పుడు మనకి అప్పుడు ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, ఒక 3 months ఆఫ్ ఎక్స్పెన్సివ్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోండి. మిగిలిన డబ్బుల్ని, అంటే మీరు సేవింగ్స్ అకౌంట్లో మీ ఎమర్జెన్సీకి వేసుకున్నాక మిగిలిన డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బుని మీరు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, షార్ట్ టర్మ్లో కానీ, డెబ్ట్ ఫండ్లో కానీ, లేకపోతే ఎఫ్డీలో కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక మీకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మీరు తీసుకోవచ్చు. వీటిల్లో మీరు ఏ విధంగా చూసినా సరే 6%, 7% వడ్డీ రావడానికైతే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇన్ఫ్లేషన్ 6, అలాగే ఇక్కడ 6%, 7% వడ్డీ కూడా వస్తుంది. ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు ఎక్కడా కూడా లాస్ అనేదే లేదు. ఇక్కడ మన అవసరం ఏంటి? మనకు ఒక కుటుంబం ఉంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భార్య, పిల్లలు ఉన్నారు. ఇంతమంది మిమ్మల్ని నమ్ముకుని ఉన్నప్పుడు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒక 3 months ఆఫ్ ఎక్స్పెన్సివ్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోండి. ఏం అవసరం, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎలాంటి ఖర్చులు వస్తాయో అని చెప్పి మనలాంటి మధ్యతరగతి వాళ్ళు సేవింగ్స్ అకౌంట్లో దాచుకుంటూ ఉంటాం. అలా కాకుండా మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ మన డబ్బుని తినదు. అర్థమవుతుందా? ఇక సెకండ్ వచ్చేసి బ్లైండ్లీ టేకింగ్ ఈఎంఐస్.
దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఛానల్ని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి అంటే మన వీడియోని ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి.